విజయవాడ ఇంద్రకీలాద్రికి భక్తులు పోటెత్తారు. అర్ధరాత్రి నుంచే భక్తులు క్యూ లైన్లలో బారులు తీరారు. ఇవాళ మూలా నక్షత్రం కావడంతో భక్తులు భారీగా తరలివస్తున్నారు. దాదాపు ఇవాళ ఒక్కరోజే 3 లక్షల మంది వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు కూడా చేశారు. ఈ రోజు అమ్మవారి జన్మ నక్షత్రమైన మూలా నక్షత్రం సందర్భంగా అమ్మవారు చదువుల తల్లిగా కనిపిస్తారు. అంతేకాదు కనకదుర్గ అమ్మవారి జన్మ నక్షత్రం కూడా మూలా నక్షత్రమే. ఇది ఎంతో విశేషమైన నక్షత్రం. సరస్వతీదేవిని జ్ఞానానికి, విద్యకు, కళలకు ఆది దేవతగా భావిస్తారు. చదువుల తల్లి సరస్వతీదేవి వాహనంగా హంస జ్ఞానానికి చిహ్నం. పురాణాల ప్రకారం హంస పాలను, నీళ్లను వేరు చేయగలిగిన శక్తి కలిగినది అని అర్థం. జీవితంలో ఎదురయ్యే మంచి చెడులలో మంచిని గ్రహించి చెడును విడిచిపెట్టాలన్న సందేశాన్ని మానవాళికి అందించడానికే అమ్మవారు హంసవాహనంపై దర్శనమిస్తారు. బెజవాడ కనకదుర్గ ఆలయంకు పిల్లాపాపలతో భక్తులు పోటెత్తుతున్నారు. రద్దీలో చిన్నపిల్లలు తప్పిపోయే అవకాశం ఉన్నందున ఇందుకోసం ఐసీడీఎస్ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పిల్లల చేతికి బ్యాడ్జ్ కడుతున్నారు. పిల్లల వివరాలు సెల్ఫోన్లో నోట్ చేసుకుని బ్యాడ్జ్కి ఏర్పాటు చేసిన క్యూఆర్ కోడ్కు అనుసంధానం చేస్తారు. క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయగానే పిల్లల పూర్తి వివరాలు, తల్లిదండ్రుల ఫోన్ నెంబర్ తెలుస్తాయి. దీంతో పిల్లలను వారి తల్లిదండ్రులకు క్షేమంగా అప్పగించే అవకాశం ఉంటుంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విజయ్ చంద్రన్ అందిస్తారు. బెజవాడ కనకదుర్గాలయానికి భక్తులు పోటెత్తున్నారు. పిల్లాపాపలతో పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడికి రావడంతో చిన్నపిల్లలు తప్పిపోకుండా ఐసీడీఎస్ అధికారులు జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతోంది. వారికి చిన్నపిల్లలకు ప్రతి ఒక్కరికి కూడాను వారికి చేతులకు ఒక బ్యాడ్జ్ వేయడం జరుగుతోంది. పిల్లలు ఎవరే కానీ తప్పిపోయినా కూడాను వారి ఫోన్ నెంబర్ కూడా దీంట్లో రాసి ఉంటుండడంతో ఆ ఫోన్ నెంబరుకు వాళ్ళు ఎవరైనా కూడా ఈ పిల్లలు దొరికితే వారికి అప్పగించేందుకోసం, ఫోన్ చేసి అప్పగించేందుకోసం ఎటువంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవడం జరుగుతోంది. ఇప్పుడు ఐసీడీఎస్ చెందినటువంటి ఉద్యోగులు మనతో ఉన్నారు. వారిని తెలుస్తున్నా. మేడం చెప్పండి, ఈ పిల్లలను తప్పిపోకుండా మళ్లీ వాళ్ళ పేరెంట్స్ కి జాగ్రత్తగా అప్పగించేందుకోసం అని చెప్పేసి మీ డిపార్ట్మెంట్ ఎటువంటి చర్యలు తీసుకుంటారు? నమస్తే సార్. మనకి దసరా నవరాత్రుల సందర్భంగా క్లౌడ్ ఎక్కువగా ఉండడంతో మన కలెక్టర్ గారు ఈ ఇన్నోవేషన్ చేశారు. ఇందులో క్యూఆర్ కోడ్ ఒకటి ఉంటుంది. దీన్ని స్కాన్ చేస్తున్నప్పుడు మనకి వెంటనే పాప వాళ్ళ డీటెయిల్స్ అన్ని వస్తాయి. పేరు, తల్లి పేరు, ఫోన్ నంబరు, ఊరి పేరు వస్తుంది. మనం అవన్నీ వేసి సబ్మిట్ చేస్తే అప్పుడు మనకి రిజిస్ట్రేషన్ అయిపోతుంది అనమాట. ఒకవేళ బాబు ఏమన్నా తప్పిపోతే ఆ ఫోన్ నంబర్ కి చేస్తే లొకేషన్ బట్టి ఆ బాబు ఎక్కడున్నాడో తెలుసుకోవడానికి అవకాశం ఉంటుందండి. పిల్లలకు ఈ ట్యాగులు కట్టడం ద్వారా వారికి ఈ సెల్ ఫోన్ ఏదైతే ఉందో ఈ సెల్ ఫోన్ లో దానికి సంబంధించినటువంటి క్యూఆర్ కోడ్ ను వీరు తీసుకోవడం జరుగుతుంది. క్యూఆర్ కోడ్ తీసుకోవడం ద్వారా ఎవరైతే పిల్లలు తప్పిపోయినా కూడా దానికి సంబంధించినటువంటి అధికారుల యొద్దకు తీసుకొని వస్తే వెంటనే వారికి సంబంధించినటువంటి పూర్తి వివరాలన్నీ కూడాను వీరు దీంట్లో నమోదు చేసుకోవడం జరుగుతుంది. వారి పేర్లు, వారి తల్లిదండ్రుల పేర్లు, దానికి సంబంధించిన ఫోన్ నెంబరు, ఇవన్నీ కూడాను దీనికి సంబంధించినటువంటి ఈ వాళ్ళకి ఇచ్చినటువంటి సెల్ ఫోన్ లో వీళ్ళు నమోదు చేసుకోవడం జరుగుతుంది. తద్వారా ఎటువంటి ఇబ్బందులు లేకోకుండా పేరెంట్స్ కు పిల్లల్ని అప్పగించేందుకోసం అని చెప్పేసి ఐసీడీఎస్ అధికార యంత్రాంగము ఈ విధమైనటువంటి చర్యలు తీసుకోవడం ద్వారా పిల్లలు తప్పిపోకుండా ఎంతో జాగ్రత్తగా ఉండే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. కెమెరామెన్ నాగరాజుతో విజయ్ చంద్రన్, విజయవాడ.